ప్రస్తుతం సినీ ఫ్యాన్స్లో హిందీ సినిమా చావాపై చర్చ భలేగా సాగుతోంది. ఆ మౌత్ టాక్తోనే చావా సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఈ ఏడాది ఆల్ ఇండియాలో ఇప్పటిదాకా నంబర్ 1 గ్రాసర్గా నిలిచింది చావా. ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ చరిత్రతో చావా సినిమా రూపొందింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీని సినిమా ఫ్యాన్స్ స్మరించుకుంటున్నారు. ఛత్రపతి శివాజీపై సినిమా వస్తే చూడాలని ఆశిస్తున్నారు. వారి ఆశలకు ఊపిరిపోస్తూ కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే హిందీ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ సింగ్ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపొందుతోంది. ఈ ఏడాదే ఈ చిత్రం వెలుగు చూడనుందని తెలుస్తోంది. తెలుగులోనూ ఆ ప్రయత్నం చేయాలని పలువురు సినిమా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోలు ఛత్రపతి పాత్రలో కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మహానటుడు నటరత్న ఎన్టీఆర్కు ముష్కరమోకల దుష్కర చర్యలు అణచిన ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది. ఆ విషయం తెలిసిన దర్శకుడు బిఏ సుబ్బారావు ఏదో ఒక చిత్రంలో ఎన్టీఆర్తో శివాజీ వేషం కట్టించాలని ఆశించారు. ఆయన అభిలాషను నెరవేరుస్తూ జూపిటర్ పిక్చర్స్ సంస్థ మర్మయోగి చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగానే బిఏ సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించింది. 1964లో విడుదలైన మర్మయోగిలో ఎన్టీఆర్ మారువేషం వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ గెటప్ ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగే ఉంటుంది. పోస్టర్స్లోనూ ఆ గెటప్నే ఎక్కువగా వినియోగించారు. అదుగో ఇదిగో అంటూనే కాలం కరిగిపోయింది. ఎన్టీఆర్ ఛత్రపతి వేషం వేయాలన్న కోరిక తీరలేదు. రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కూడా ఆ ఊసు ఎత్తుకోలేదు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఆయన టైటిల్ రోల్లో నట నిర్మాత మోహన్ బాబు, మేజర్ చంద్రకాంత్ నిర్మించారు. ఆ సినిమాలో పుణ్యభూమి నా దేశం నమో నమామి పాటలో ఎన్టీఆర్తో ఛత్రపతి గెటప్ వేయించారు దర్శకుడు కె రాఘవేందర్ రావు. తొలి చరణంలోనే అడుగో ఛత్రపతి అంటూ ఈ గీతం సాగుతుంది. ఆ ఛత్రపతి శివాజీ గెటప్లో ఎన్టీఆర్ను చూసిన అభిమానులు పులకించిపోయారు. అదే ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం. అందువల్ల మొత్తానికి రామారావు మరోమారు శివాజీ గెటప్లో కనిపించి అభిమానులను అలరించారు. ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ కూడా తండ్రి బాటలో పయనిస్తూ సాగారు. ఆయన హీరోగా రూపొందిన దేశోద్ధారకుడి చిత్రంలో ఓ సీన్లో ఛత్రపతి శివాజీ గెటప్లో కనిపించారు. అలా బాలయ్య కూడా తన అభిమానులను ఆకట్టుకోవడానికి శివాజీలా అభినయించారు. నటశేఖర కృష్ణకు ఎప్పటినుంచో ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్న అభిలాష ఉండేది. స్వరాజ్య పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రం తీసి ఘన విజయం సాధించిన తర్వాత కృష్ణ మనసు ఛత్రపతి పాత్ర పోషించాలనే తపించింది. ఆయన కూడా ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వీలుపడలేదు. అయితే తన భార్య విజయ నిర్మల దర్శకత్వంలో ఆయన నటించిన డాక్టర్ సినీ యాక్టర్లో ఓ సీన్లో ఛత్రపతి శివాజీగా కనిపించి అభిమానులను అలరించారు కృష్ణ. మన తెలుగునాట ఛత్రపతి శివాజీపై ఇలా కొందరు నటులు మోజు పెంచుకోగా తమిళనాట శివాజీ గణేశన్ ఆ పాత్ర పేరుతోనే సుప్రసిద్ధులయ్యారు. సినిమాల్లో అడుగుపెట్టక ముందు గణేశన్ రంగస్థలంపై అనేక మార్లు ఛత్రపతి శివాజీ పాత్రను పోషించి మెప్పించారు. ప్రముఖ రచయిత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై రాసిన శివాజీ కంద హిందూ రాజ్యంలో గణేశన్ అద్భుతంగా నటించేవారు. శివాజీ పాత్రతో అనేక ప్రదర్శనలు ఇచ్చారు గణేశన్. అలా ఆయన్ను అందరూ శివాజీ పాత్రధారి గణేశన్గా గుర్తించేవారు. ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ రామస్వామి ఓ బహిరంగ సభలో గణేశన్ను వేదికపైకి పిలుస్తూ శివాజీ గణేశన్ అని సంబోధించారు. అప్పటినుంచి శివాజీ గణేశన్గానే ఆయన నిలిచిపోయారు. చిత్రసీమలోనూ అద్భుతంగా రాణించారు. శివాజీ గణేశన్ తొలి చిత్రం పరాశక్తి. అయితే అంతకు ముందే తెలుగు సినిమా పరదేశిలో ఆయన ఏఎన్ఆర్తో కలిసి నటించారు. ముందుగా పరాశక్తి విడుదలైంది. పరదేశీ చిత్రాన్ని అంజలి పిక్చర్స్ పతాకంపై అంజలీదేవి, ఆమె భర్త ఆదినారాయణరావు నిర్మించారు. తనను తెరకు నటునిగా పరిచయం చేసిన ఆ దంపతులంటే శివాజీ గణేశన్కు ఎంతో గౌరవం ఉండేది. అందువల్లే తరువాతి రోజుల్లో అంజలి పిక్చర్స్ నిర్మించిన భక్త తుకారాం సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రను పోషించారు శివాజీ గణేశన్.